నమస్తే. మనతో పాటు పెద్దపల్లి బిడ్డ వాస్తవ్యులు గారు, దాసరి ఉషారాణి గారు. అక్క చెప్పండి అక్క, ఈ చేనేత కార్మికులకు ఇది కాంట్రాక్టెడ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారట అక్క. దాని గురించి ఏమంటారు అక్క? జీవో 17 కింద మన ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టెస్కో దగ్గర నుంచి కాకుండా మేము ఎక్కడి నుంచి అయినా కూడా టెండర్లు వేసుకొని మేము కేవలం బట్టలు మాత్రమే కాదు, బట్టల సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఇంకా ఎంతో షూలు కానివ్వండి లేదా చర్మకారుల సమస్య కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము టెండర్లు వేసి ఎవరైతే వస్తారో మంచి రేట్ పరుగుతామో వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి ఆ విధంగా టెండర్లకి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ఒక చేనేత బిడ్డని కాబట్టి, కుటుంబంలో పెరిగిన దాన్ని కాబట్టి, ఒక పద్మశాలి బిడ్డ కాబట్టి, నాకు ఈ చేనేత కార్మికులు అందరూ కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి, మా పెద్దపల్లిలో కూడా కొన్ని సహకార సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఇప్పటి వరకు మాకు ఇంకా థ్రిఫ్ట్ ఫండ్ రాలేదు, 7 నెలల నుంచి టెస్కోకి పైసలు ముట్టకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి మాకు ఇంకా పేమెంట్లు రావట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమైనా ప్రతి ఒక్కరికి కూడా లక్షలలో ఉన్నదా? లేదు కదా. వాళ్ళు రోజు చేసుకుంటూ వచ్చేటటువంటి కూలీ అడుగుతున్నారు, వాళ్ళు 300, 400, 500 రూపాయల కూలీ అడుగుతున్నారు, అవి కూడా ఇవ్వట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ చేనేత కార్మికులకు ముఖ్యంగా చూస్తే బీఆర్ఎస్ హయాంలో 20% నూలుకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ నూలు సబ్సిడీ కూడా పీకేషేళ్ళు. అంటే ఇప్పుడు చేనేత అన్నలు చచ్చిపోతున్నారు అన్న. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చేటటువంటి స్కీమ్ల వల్లనే ఈ పథకాలు చేనేత సంఘానికి ఏ ఒక్క సహకార సంఘానికి కూడా, చేనేత కార్మికులకు ఏ ఒక్కరికి కూడా అండగా ఉండలేరు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 60,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. దానికి భరోసా ఎవరు కనిపించాలి? ప్రభుత్వం కనిపించాలి. కానీ నేడు గురుకులాలకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్, వాళ్ళ పిల్లలకి వేసుకునేటటువంటి దుస్తుల దగ్గర నుంచి కింద కప్పుకునేటటువంటి చెద్దర్ల వరకు, అదేవిధంగా టవళ్ళు, ఇవన్నీ కూడా చేనేత కార్మికులకు పోయేటి. బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఎంతో చక్కగా జీవోను కూడా తీసిపెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, మేము మఫత్లాల్ అనే ఒక గుజరాతీ కంపెనీ 1,000 కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గర, అలాంటి కంపెనీకి ఇస్తామని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? నువ్వు తెలంగాణ ఓడివా, నువ్వు గుజరాతీ ఓడివా? నువ్వు తెలంగాణ ఓడివి, మరి తెలంగాణ ఓడికి ఇచ్చుకోవాలి. కానీ నువ్వు వాడికి ఎవడికో 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడికి వాళ్ళకెందుకు కట్టబడుతున్నావు తెలంగాణ ఆస్తిని? ఇప్పుడు ఈ పైసలన్నీ ఎవరి ధనం? తెలంగాణ ప్రజల ధనం. నీకు ఎవరిచ్చిన అధికారం నువ్వు గుజరాతీ కంపెనీకి ఇవ్వడానికి? ఇప్పుడు టెస్కో అనేది ఒక ప్రభుత్వ కార్పొరేషనే. ఆ ఒక ప్రభుత్వ సంస్థ నేడు ఇంకొక ప్రభుత్వ సంస్థ పైన హైకోర్టులో పోయి కొట్లాడాల్సిన పరిస్థితికి తీసుకొని వచ్చింది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి హయాంలో. అలాగే ఈ నిరుద్యోగులకు ఇస్తామని చెప్పేసి, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించి ఎలా చూస్తారు? ఈ 2 లక్షల అసలు అన్ని ఫాల్తూ మాటలు ఇవన్నీ కూడా. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడన్నా? మొన్న 15,000 మందికి కానిస్టేబుల్ ఇంకా పోస్టులు ఇంకా భర్తీ చేసేటివి ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. 15,000 మంది కదా, ఎంతో ఆశగా మా పెద్దపల్లి నియోజకవర్గంలో నేను ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేస్తాను. ఆ మార్నింగ్ రన్నింగ్ చేసినప్పుడు ఎంతోమంది యువకులు నా దగ్గరికి వచ్చి, అక్క ఎప్పుడు వస్తాయి అక్క, ఇంకా పడేటట్టు లేవు కదా, పోయిన ఏడాది వరకు మేము చూసినాం, నోటిఫికేషన్స్ పడతాయి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఇంకా ఏదో ఒక సెక్యూరిటీ జాబ్ చూసుకోవాలి అక్క, డిగ్రీ చదువుకున్నా, బీటెక్ చేసిన, అయినా కూడా ఇప్పుడు ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉంటే ఇప్పటికే నా వయసు 29, 30 అని చెప్పేసి ఎంతోమంది వాపోతున్నారు. వాళ్ళు ఇంకా చేతులు వదిలేసిళ్ళు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, వాళ్ళే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఆ ఉద్యోగాలు ఇవ్వడానికే రెడీగా లేరు అని చెప్పేసి అర్థమైపోయింది. 5,000 అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, కనీసం ఆ 5,000 ఇవ్వండి అని అంటున్నారు. అదే ఎగ్జాక్ట్లీ ఇదే మాట చెప్పారు నాకు కూడా. 5,000 ఉద్యోగాలు అయితే ఇస్తాము అని చెప్పేసి మన ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారే చెప్పిళ్ళు కదక్క. మరి ఆ 5,000 ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి నన్ను ప్రశ్నించడం జరుగుతుంది. అసలు ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళు ఇచ్చేటటువంటి హామీలు విన్న తర్వాత నేను క్షమాపణ చెప్తున్నా. రాజకీయంలో ఉన్నా కాబట్టి ఒక సాటి రాజకీయ నాయకురాలు లెక్క నేను క్షమాపణ చెప్తున్నా వాళ్ళని ఓదార్చడానికి. ఇంకా ఎట్లా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. మీరు ఒకసారి రూరల్ ప్రాంతాలకి రండి, ఒక్క పని కూడా లేదు అక్కడ చేసుకోవడానికి. కనీసం ఇక్కడ ర్యాపిడో ఒక పార్ట్ టైం చేసుకోవడానికి ర్యాపిడో, ఊబర్, ఓలా ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి. దాంట్లో కనీసం డ్రైవింగ్ తోటన్నా వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు చేసి వాళ్ళ ఇంటికి ఎంతో కొంత తీసుకొని వెళ్ళగలుగుతారు. గ్రామాలలో ఏం పనులు ఉన్నాయన్నా? గ్రామాలలో ఎలాంటి పనులు లేవు. పని కల్పించాల్సినటువంటి ప్రభుత్వం నేడు వాళ్ళు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఉన్న 5,000 ఉద్యోగాలను ఇవ్వండి
అని చెప్పేసి అడుగుతుంటే అది కూడా వినిపించుకోవట్లేదు. అంటే వాళ్ళు ఒక భరోసాని కోల్పోతున్నారు. కంప్లీట్గా ప్రభుత్వం మీదనే, రాజకీయాల మీదనే వాళ్ళ హోప్స్ వదిలేసుకుంటున్నారు. సూసైడ్స్ చేసుకుంటున్నారు. మొన్న మా కొమెరే గ్రామంలో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అన్న, బావిలో పడి. అప్పటి వరకు మంచిగానే ఉండే, రాత్రికి పోయి సూసైడ్ చేసుకున్నాడు. కొంతమంది గాంజాయికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు పని లేకపోతే ఏం చేస్తారు? దేనికి ఒక దానికి అలవాటు మొదలవుతాయి. ప్రతి గ్రామంలో పిల్లలు, స్కూల్ పిల్లలు, ఒక గ్రామంలో, కనగర్తి గ్రామంలో 9వ తరగతి చదువుకునేటటువంటి ఒక అమ్మాయి సిగరెట్ పట్టుకున్నారంటే ఆలోచించండి. అంటే ఎటు పోతున్నది ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈయనట్లున్నాడు, గాంజాయి స్టాప్ చేస్తున్నాము అని చెప్పేసి పేపర్లలో చూసుకుంటే బడా మాటలు ఉంటాయి. కాకపోతే జరిగేదేంటి? ఇప్పుడు ఇదే గురుకుల కాంట్రాక్ట్, దాంట్లో ట్రంక్ పెట్టెలు ఇచ్చే కాంట్రాక్ట్ ఒక డ్రగ్ డీలర్కి ఇచ్చిండు. డ్రగ్ పెడ్లర్ నిరంజన్ కుమార్ జైన్. అలాంటి వ్యక్తికి నువ్వు ట్రంక్ పెట్టెల కాంట్రాక్ట్ ఇస్తే జనాలకి ఏమని చెప్తున్నావు? అంటే డ్రగ్స్ ఆ ట్రంక్ పెట్టెలలో పెట్టుకొని అమ్ముకోండి అని చెప్పేసి చెప్తున్నావా? అంటే హాస్టళ్ళకి కూడా ఇంకా డ్రగ్స్ అనేటివి అలవాటు చేయండి అని చెప్పేసి సూచించుతున్నారా? అక్క అలాగే గురుకుల టాపిక్ తీసుకొచ్చారు కదా, 27,000 స్కూళ్ళని తీసేసి 23,000 తీసేసి 4,000కే ఉంచుతా అని చెప్పేసి పూజిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఆ గురుకులాల వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు ఇవి చదువుకోవడం జరుగుతుంది అక్క. ఉన్న పాఠశాలలు తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఉన్న పాఠశాలలు సరిపోకనే ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారు చెప్పాలంటే. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళని మనం ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించి గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి పంపించాలి అని చెప్పేసి, గవర్నమెంట్లో అంత మంచి వసతులు కల్పించాలి అని చెప్పేసి గురుకులాలు 300 ఉన్న గురుకులాలు మన కేసీఆర్ గారి హయాంలో ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు 1000 గురుకులాలుగా మార్చిళ్ళు. ఇప్పుడు అలాంటి 1000 గురుకులాలని మీరు అన్నిటినీ కుదించేసేసి మీరు మీ లాభం కోసం, ఇక్కడ ఎవరు లాభపడుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కాదు, 30 లక్షల మంది విద్యార్థులు కాదు లాభపడేది. ఇక్కడ లాభపడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్కి ఇప్పుడు ఎట్లనైనా దేశంలో వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి జాతీయ పార్టీకి మనం ఏదో ఒక ముడుపు చెల్లించాలి, లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన పదవి కాపాడుకోవాలి అని చెప్పి కమిషన్లు తీసుకుంటారు. ఈ కమిషన్లు రాబట్టడానికి పేద విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి ఆయన మూటలు మొత్తం కూడా సంచులు పంపించడం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ హయాంలో ఒక గురుకుల పాఠశాలలు ఇవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినాయి అక్క. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అక్క? అది నా ముచ్చట కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు కదా. ప్రవీణ్ కుమార్ సార్ మొత్తం చిట్టి తీస్తా, గురుకులాలలో ఆ చిట్టి తీస్తా, కేసీఆర్ గారు చేసినటువంటి అవకతవకలు, అవినీతి, కుంభకోణాలు అన్నీ తీస్తా అని అంటున్నారు కదా. తీయి, అధికారంలో ఉన్నావు కదా, తీస్తే ఏం కనబడతానే తెలుసా వాళ్ళకి? చిన్న అమ్మాయి పూర్ణ మలావత్, ఆమెను ఎవరెస్ట్ ఎక్కిచ్చిళ్ళు, అది కనబడతానే. ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు అయ్యిళ్ళు, ఎంతోమంది విద్యార్థులు ఐఐటిఎన్స్ అయ్యిళ్ళు, ఇంజనీర్స్ అయ్యిళ్ళు, కొంతమంది విద్యార్థులు యుద్ధ నౌకలు, షిప్స్, యుద్ధానికి యూజ్ అయ్యేటటువంటి నేవల్ షిప్స్ని కూడా నడుపుతున్నారు. కొంతమంది పైలట్స్గా అయ్యారు, కొంతమంది విదేశాలకి పోయి హోటల్ మేనేజ్మెంట్, ఒక హోటల్లో వాళ్ళు ఎంతో మంచి షెఫ్గా కూడా మారిళ్ళు. ఈ విధంగా అన్నిట్లల్లో, అన్ని విభాగాలలో ఉండేటటువంటి స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. అంతేగాని ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ అవకతవకలు ఏం కనబడతలేవు అన్నమాట. అందుకనే ఇంక ఎట్లా టార్చర్ చేయాలి వీళ్ళని అని చెప్పేసి కక్ష సాధింపు చర్యగా ఆయన భద్రత తీసేస్తామని అన్నారు. ఏమైంది? హైకోర్టు ముట్టికాయ వేసింది. దాని తర్వాత వాళ్ళ వైఫ్ని కూడా వదలలే. ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళ వైఫ్ లక్ష్మీబాయి ఆమెని ఇంకొక 1 year, అమ్మది ఇంకొక 1 year ఉన్నది సర్వీస్. అసలు 1 year ముందు ఎవరిని కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ కూడా చేయొద్దు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది, కక్ష తీసుకోవాలి ఎట్లనైతే అని చెప్పేసి అమ్మని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అప్రధాన్య పోస్ట్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ జీవో ఉంది ఒకటి, ఆ జీవోనే స్వయంగా ఆయన ఉల్లంఘించిండు. ఒక డిపార్ట్మెంట్, ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఇంకొక ప్రభుత్వ డిపార్ట్మెంట్ హైకోర్టులో కొట్టుకోవడం ఈయన చేస్తున్నాడు. ఇట్లాంటివి మరి ఇప్పుడు వీటి వల్ల విద్యార్థులకు వచ్చేదేమున్నది? విద్యార్థులకి ఉప్పు పప్పు దగ్గర నుంచి, కారం పొడి దగ్గర నుంచి మొదలు పెడితే, గుడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళకి వచ్చే ట్రంక్ పెట్టెలు, వాళ్ళకి వచ్చేటటువంటి దుస్తులు, షూస్, టై, ఇవి కూడా వదిలిపెట్టట్లేదు అని అంటే ఇంకా ఏమనుకోవాలి? విద్యార్థులకు ఇప్పుడు ఏదైనా వాళ్ళకి నెల రోజులలో ప్రతిరోజు వాళ్ళకు ఉండేటటువంటిది ఖర్చులు, భోజన ఖర్చులు, డైట్ ఛార్జెస్ అని అంటారు. 40 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు అంతే. అది వివిధ క్లాసులలో ఉండే వాళ్ళకి వివిధ రకాలుగా ఉంటుంది. ఈ 80 రూపాయలలో కూడా నువ్వు ఈ విధంగా
పామ్ ఆయిల్ ధర 165 అయితే 66 రూపాయలు అయితే నువ్వు దాన్ని డబుల్ చేస్తావా? నీకు సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ధర అయితే 180 రూపాయలు అయితే 2013 చేస్తావా? ప్రతి ఒక్క ధర ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా నువ్వు డబుల్ రేట్లతోటి టెండర్ పిలిచి, అది కూడా వేరే రాష్ట్రం ఓడికి టెండర్లు, వేల కోట్ల ఆస్తి ఉన్నోడికి టెండర్లు ఇప్పించి నువ్వు పిల్లలకి పెద్ద పొడిచేది ఏమున్నది అంటే, ఇప్పుడు డబుల్ రేట్ అయింది అని అంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటిది నాసి రకమైనటువంటి భోజనాలు పెడతారు. ఇప్పుడు చూడండి, మీరు పోయిన 2024లోనే ఎంతమంది చచ్చిపోయారు పిల్లలు? 48 మంది, వేలాది మందికి 48 మంది దాంట్లో చచ్చిపోయిల్లు అని అంటే వేలాది మందికి సూసైడ్లు చేసుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకెన్ని ఘోరాలు చూస్తావు అని చెప్పేసి భయం కనిపిస్తుంది, భయాందోళనకు గురవుతున్నాం. నిజంగానే ఒళ్ళు గగలు పొడుస్తుంది. అసలు ఏమేమి జరుగుతాయో అని చెప్పి తలుచుకుంటేనే ఒళ్ళు గగలు పొడుస్తుంది. ఇంకా ఏ విధంగా ఉంటుంది వీళ్ళ పాలన? ఇంకా దిగజారుడు అనుకుంటే ఇంకా దానికంటే ఇంకా దిగజారేటి చేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ సార్ భద్రత తీసుండు అని అనుకుంటే దీనికంటే దిగజారుడు అని అనుకున్నప్పుడు వాళ్ళ వైఫ్ది, వాళ్ళ భార్యని కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళ భార్య ఒక గవర్నమెంట్ ఆఫీసర్, తనల్ని కూడా బదిలీ చేయడం జరిగింది. ఇవన్నీ చేయకపోక ఈ మీటింగ్లు పెట్టేసి మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటాను చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన ఏ పార్టీ పోయి ఉందామని అనుకుంటున్నాడో ఫస్ట్ ఆయనది చెప్పాలి. ఉంటాడని అంటే తెలంగాణలో మాత్రం ఉంచారు మన జనాలు మాత్రమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళే ఆయనని తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు నేను ఒక పద్మశాలి బిడ్డగా, మరి మంత్రి కొండ సురేఖ అక్క కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఒక పద్మశాలి బిడ్డగా, తను కూడా పద్మశాలకు చేనేతలకి న్యాయం చేయండి అని చెప్పి లేఖలు రాసింది రేవంత్ రెడ్డికి. ఇట్లా కడుపు కొట్టద్దు, చేనేత అన్నది కడుపు కొట్టద్దు అని చెప్పేసి రాస్తున్నారు. డమ్మీగా పెట్టుకొని ఇప్పుడు డమ్మీ మంత్రులుగా చేద్దాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళందరికీ కూడా ప్రజల దగ్గర నుంచి మొదలు పెడితే, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ మంత్రుల వరకు వాళ్ళందరికీ తెలుసు ఈ రేవంత్ రెడ్డి ఇంకొకసారి రాడు అని చెప్పేసి ప్రభుత్వంలోకి. ఇంకో 10 సంవత్సరాలు ఆయన ఉండేది మరి ఏ పార్టీ అని చెప్పేసి ఆలోచించాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల మనసులో మాత్రం అసలు ఉండనే ఉండడు.